చాలా క్లియర్గా జాబ్ క్యాలెండర్ని విడుదల చేశారు. అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. మీకు తెలుసు ఇతర కొన్ని రాష్ట్రాల్లో గతంలో ఇక్కడ కూడా ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉండేది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళ వయస్సు కొంత పెరిగిన తర్వాత కనుక నోటిఫికేషన్ విడుదలైతే అర్హులు కాకుండా పోయేందుకు అవకాశం ఉంటుంది. ప్రిపేర్ అయినంతా కూడా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. పైగా ప్రిపరేషన్కి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి విద్యార్థులు కష్టపడుతూ ఉంటారు. నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా. ఆ తర్వాత పోస్టులు అనుకున్నని రాకపోయినా, రావాల్సిన సమయానికి రాకపోయినా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నో ఆశలతో ఉంటారు. కానీ వాళ్ళు అలా కాకుండా చాలా క్లియర్గా అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం తేదీతో సహా ఇచ్చింది. కాబట్టి ఒక క్లారిటీ ఉంటుందని అనుకోవచ్చు కదా. ఏం చెప్తారు సార్? ఇచ్చినట్లుగానే కొన్ని హామీల్లో భాగంగా ఇది కూడా నిలబెట్టుకుంటున్నారు కదా ప్రభుత్వం. ఏం చెప్తారు సార్? ముందుగా నవీన్, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మాలకొండయ్య గారికి, అలాగే మిత్రులు సప్తగిరి ప్రసాద్ గారికి, వీక్షకులందరూ కూడా శుభమధ్యాహ్నం. నవీన్, చాలా చక్కగా ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో మొదటి పుటలో చక్కగా వీటి గురించి వివరాలన్నీ కూడా ఇచ్చారు. దానికంటే వివరంగా మీరు అర్థమయ్యే రీతిలో చూసుకునే పని లేకుండా ఏ శాఖల్లో ఏ ఖాళీలు ఉన్నాయి, ఏ విధంగా భర్తీ చేయబోతున్నారు, ఏ తారీఖున అంటే మొన్న విడుదల చేసినటువంటి మేలో విడుదల చేసినటువంటి ఒక నోటిఫికేషన్తో కలిపి మిగిలిన నోటిఫికేషన్లు అక్టోబర్ 15వ తారీఖులోపు పూర్తయిపోతే వాటి యొక్క ఫలితాలు ఏంటి, ఎవరెవరికి ఉద్యోగాలు రాబోతున్నాయి, వివరాలతో సహా చక్కగా ఈ రోజు వివరణ ఇవ్వటం కూడా జరిగింది. మీరు కూడా చక్కగా చెప్పారు. ముందుగా మీకు కూడా అభినందనలు. ఎందుకంటే వినేవాళ్ళకు కూడా, చెప్పేవాళ్ళకు, మాకు కూడా ఆ జోలికి వెళ్లకుండా విషయాల మీదకి వెళ్ళే అవకాశాన్ని కలుగజేశారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎంత పారదర్శకంగా మన డిఎస్సీని అంత పకడ్బందీగా నిర్వహించిన తర్వాత కూడా వాళ్ళు పదే పదే దీని మీద అబద్ధాలు చెబుతూ ఏ విధంగా గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో, అలాగే లోకేష్ గారు ఇప్పటికి 5వ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసరటం కూడా జరిగింది. అయినా సరే వాళ్ళైతే ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర విషయం లేదు కాబట్టి, పొరపాట్లు దీనిలో జరగలేదని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి. మొట్టమొదట పేపర్ లీక్ అయింది అన్నారు. అసలు పేపరే లేదు ఇక్కడ. మరి పేపర్ లీక్ అయింది అన్నారు. తర్వాత ఏమో క్రీడా పోటీల్లో తప్పులు జరిగినాయి అని అన్నారు. రకరకాలుగా చెప్పారు. దాంట్లో కూడా వివరణ ఇవ్వడం కూడా జరిగింది. భరణి గారు కావచ్చు, జైన్ గారు కావచ్చు, కోన శశిధర్ గారు కావచ్చు, ఎవరెవరికి ఎట్లా వచ్చింది, వాళ్ళ యొక్క సామర్థ్యం ఏంటి, ఏ క్రీడల్లో వాళ్ళు మామూలుగా మెడల్ సాధించారు, తద్వారా ఎవరెవరికి వచ్చిందని చెప్పి వివరాలు కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సరే, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ శాసన మండలి సభ్యుడు నెల్లూరు ఆయన విద్యా సంస్థలో ఆయన కూడా 2 సార్లు న్యాయస్థానానికి వెళ్తే ముట్టికాయలు వేసిన సందర్భంగా ఇంకా ఎవరు కూడా ఈ 1600 అంటే 347 ఏదైతే నియామకాలు జరిగినాయో వాటికి సంబంధించింది కాకుండా మిగిలిన 3,04,000 మంది ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో, పరీక్షలు రాశారో, వాళ్ళలో ఎవరు కూడా న్యాయస్థానానికి వెళ్ళలేదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అలాగే 30,000 గ్రీవెన్సీలు నిర్వహించింది ఈ కూటమి ప్రభుత్వం. దానికి కూడా చక్కగా అందరికీ సమాధానాలు చెప్పిన తర్వాత వాళ్ళందరూ సంతృప్తి పడి ఎవరు కూడా న్యాయస్థానానికి వెళ్ళలేదు. కావాలని చెప్పి వాళ్ళు గందరగోళం సృష్టిస్తున్నారు. ఎందుకు సృష్టిస్తున్నారు అంటే నవీన్, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏదైతే ఏపీపీఎస్సి అంటే గతంలో జరిగినటువంటిది మూల్యాంకాలు దిద్దే కార్యక్రమాన్ని ఒక ప్రైవేటు స్థలంలో, అది కూడా హాయిలాండ్ లో 84 రోజులు అక్కడ ఎలా ఉంచినప్పుడు ఎవరెవరు ఆ పేపర్లు దిద్దారు, 158 మంది, బాగా గమనించుకోండి, 158 మందిని అక్కడ పేపర్ దిద్దడానికి వినియోగిస్తే అందుట్లో 72 మాత్రమే అధికారికంగా గుర్తించడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో పేపర్ దిద్దిచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే పరీక్ష రాశారో ఆ అభ్యర్థి చేత ఆమె పేపర్ దిద్దిచ్చారు. ఇది గమనించుకోండి. ఇది కూడా జనానికి తెలియాలి. అంటే ఎవరైతే పరీక్ష రాశారో ఆ అభ్యర్థి చేత ఆ పేపర్ ఆమెనే దిద్దుకోమన్నారు. అంటే ఏంటి, ఎవరెవరికి ముందుగా ఉద్యోగాలు ఇవ్వాలో వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న దాని ప్రకారం 3 సార్లు పరీక్షలు సంబంధించి, రాతప్రాతలకు సంబంధించి వాళ్ళు దిద్దడం కూడా జరిగింది. మార్కులు వాళ్ళు కొట్టేయటం, దాని మీద మళ్ళీ వైట్ మార్కర్ వేయటం, మళ్ళీ మార్కులు వేయటం, ఇవన్నీ ఇప్పుడు న్యాయస్థానం గుర్తించింది. ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సింది భట్టు దేవానంద గారికి, న్యాయమూర్తి గారికి. దాన్ని ఆయన కూలంకుషంగా ఒక సిట్ను ఏర్పాటు చేసి ఆయన పర్యవేక్షణలో ఆ విషయాలన్నీ బయటకు తీసుకొచ్చారు. మరి ఆ విషయాలన్నీ త్వరలో బయటికి రాబోతున్నాయి అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? నిస్సందేహంగా దాని మీద వీళ్ళు వరుసనే ఒక్కోళ్ళు ఎవరెవరైతే దోషులు ఉంటారో వాళ్ళని అదుపులో తీసుకోమని న్యాయమూర్తిగా చెబుతారు. కాబట్టి ఈ విషయాన్ని పక్కదోర మళ్లించి
ఆ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా, లేదంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ప్రజల్లోకి వెళ్లకుండా, ఈ నియామకాల గురించి ప్రజల్లోకి వెళ్లకుండా ఏదో ఒకటి గందరగోళం సృష్టించాలని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. నిర్ణయిస్తే ఇక్కడ ఏం జరిగింది, ఆ 3,04,000 మంది ఎవరైతే పరీక్షలలో అంటే నియామకాలు జరగకుండా వాళ్ళకి ఉద్యోగాలు రాలేదో వాళ్ళల్లో కలుపుకుంటే రమారమి ఒక్కోళ్ళు 3 కాడికి వేసుకున్నా 4 కాడికి వేసుకున్నా 12 లక్షల మంది పైన తేలుతున్నారు. ఆ 12 లక్షల మంది ఏదన్నా ఇటు చేసినటువంటి 175 నియోజకవర్గాల్లో 1% వచ్చారా 12,000 మంది? లేదు ఆ 12,000 మందిలో 128 మంది వచ్చారా? ఆ 1% ఇంకొక శాతం వేసుకుంటే మరి ఇలా శిబిరాలకు వచ్చి లేకపోతే ఇలా ప్రదర్శనకు వచ్చి మాకు ఇలా అన్యాయం జరిగిపోయింది, ప్రభుత్వం న్యాయం చేయలేదని చెప్పి ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు. కారణం ఏంటంటే పారదర్శకంగా స్పష్టంగా జరిగింది. కాకపోతే ఇప్పుడు మీ ద్వారా కూటమి సభ్యుల ద్వారా నేను ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విన్నపం ఏంటంటే రేపు రాబోయే ఈ యొక్క ఏదైతే మీరు నియామకాలు చేపట్టాలనుకుంటున్నారో, ఏదైతే ఖాళీలని పూర్తి చేయాలని చెప్పి మీరు భావిస్తున్నారో దాంట్లో క్రీడా కోటాలో ఎవరెవరికి ఇవ్వదలుచుకున్నారు, ఏ ఏ క్రీడల వారికి ఇవ్వదలుచుకున్నారు వివరాలతో కూడిని, వాళ్ళు జాతీయ స్థాయిలో ఆడారా, అంతర్జాతీయ స్థాయిలో ఆడారా, ఎట్లా ఆడారు వివరాలు కావాలి. ఆ వివరాలతో ఇదిగో వీళ్ళు ఈ స్థాయి ఆటల పోటీలో పథకాలు సాధించిన వాళ్ళకి మాత్రమే దీనికి అర్హులు అని చెప్పి అనేది ముందుగా ఈ యొక్క అంటే ఏదైతే పరీక్షలు జరగబోతాయో దానికి ముందుగానే నోటిఫికేషన్ తో పాటు మీరు విడుదల చేయాలి. అప్పుడే ఎలాంటి అపోహలకి తావు లేకుండా ఉంటాయని అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే సార్ మాట్లాడదాం, మిగతా విషయాల గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్. ఒకసారి నేను మాలకొండ గారితోనూ అలాగే ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. మాలకొండ గారు నమస్తే సార్. మాలకొండ గారు ఏం చెప్తారు? చాలా పారదర్శకంగా మొన్న జరిగిన డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం చాలా క్లియర్గా మంత్రి గారు కూడా అసెంబ్లీలో